నువ్వు కసాయివాడిలో కూడా కరుణ చూపిస్తావమ్మా. జాలిపడి పిల్లిని వదిలేయచ్చు, కానీ ఇలాంటి తోడేళ్లని కాదు. నువ్వు తప్పుకో. వాళ్ళని చంపితే నా మీదుంటే అమ్మా, నా కంటి ముందు నుంచి వాళ్ళని వెళ్ళిపోమ్మను. ఏయ్ గౌరీ, కేవలం మా అమ్మ కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేదంటే అందరినీ చంపేస్తుండేదాన్ని. నేను కూడా నా గంగ కోసం మిమ్మల్ని వదిలేసా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని చంపితే మా గంగ ఏడుందో చెప్పేవాళ్ళుండ్రని, లేదంటే అందరినీ ఎప్పుడు చంపేసుండేదాన్ని. పద బైరమ్మా. మామయ్య, ఇప్పటిదాకా ఆ గూడెం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశాం. పేదవాళ్ళని జాలితో వదిలేశాం. కానీ నా బిడ్డని కిడ్నాప్ చేసేదాకా వచ్చారంటే ఇంక వాళ్ళని క్షమించకూడదు. వెంటనే మన ఇంటి ముందు నుంచి పంపించాయి. అయినా వినకపోతే పోలీసుల్ని పిలిపించి లోపల వేయించండి. అంత దూరం ఎందుకులేమ్మా, ఏదో విధంగా నచ్చ చెప్పి. కుదరదు. నా బిడ్డనెత్తికెళ్లబోయిన వాళ్ళు మళ్ళీ నా కంట పడకూడదు. పొరపాటున మళ్ళీ వచ్చారో ఈసారి గన్ ఖచ్చితంగా పేలుతుంది. బుల్లెట్ దిగుతుంది. దీనిలో తిరుగులేదు. రేపు ఉదయం వరకు వాళ్ళు నాకు కనిపించకూడదు. ఇట్స్ మై ఆర్డర్, ఇట్స్ మై ఆర్డర్. ఒరే, రాజేశ్వరి ఆవేశంలో ఉంది. దాని మాటలను నువ్వు పట్టించుకోవద్దు. ఆ గూడెం వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు తొందరపడకండి. అయ్యో, నువ్వు చెప్పాక మేమెందుకెళ్తామక్క? బోనా, జరుగుతున్నదంతా చూస్తుంటే ఆ దేవుడు మనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. బంపర్ ఆఫరా? ఏంటది? రాజేశ్వరి ఏమంది? ఆ గూడెం బ్యాచ్ ని ఇంటి ముందు నుంచి తరిమేమంది, అవునా? అవును. అదే బంపర్ ఆఫర్. అర్థం కాలా? మన చేతికి మట్టంటకుంటా జమీందార్ ఆస్తిని కొట్టేసే అవకాశం వచ్చింది. ఎలా ఎలా వస్తుంది? నలుగురు రౌడీలం పెట్టి ఆ గూడెం బ్యాచ్ ని చావు కొట్టిస్తా, కుదిరితే చంపేస్తాం, కనీసం కాలో చేయ తీయించేస్తా. దాంతో ఆ నేరం రాజేశ్వరి పైన పడుతుంది. ఆటోమేటిక్ గా జైలుకెళ్తుంది. ఆ తర్వాత కూతురు లేదన్న బాధతో మీ అక్క గుండాగి చస్తుంది. ఏకాకిగా మిగిలిన మంగని మనం లేపేస్తాం. వారసులే లేని 100 కోట్ల ఆస్తిని మనం నొక్కేస్తాం. అర్జెంటుగా రౌడీలను పిలిపించు. రేపీ పార్టీకి గూడెం బ్యాచ్ పని ఫినిష్. చెల్లి రాజేశ్వరి జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండు. చెల్లి గౌరమ్మ చావడానికి సిద్ధంగా ఉండు. చీకట్లో కంగారు పడి గంగని కొని మంగను పట్టుకున్నాం. ఆ రాజేశ్వరితో అనరాని మాటలు అనిపించుకున్నాం. చూడబోతే నా గంగ ఆ ఇంట్లో లేదేమో అన్న అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటాది. నిరాశపడ గౌరీ. గంగ దొరికే వరకు ఈ ఊరు వదలతో. నీకెట్టిన పిచ్చా? గంగ దొరికితే కోట్ల ఆస్తొస్తుంది. అప్పుడు మనల్ని పురుగులా చూస్తారన్నావు. ఇప్పుడేమో ఇక్కడే ఉందామంట పెట్టి. పిచ్చిదానా, ఏడుంటే ఆ జమీందారు ఈ గౌరీ కొట్టుకుంటారే. గూడ వెళ్తే ఎవరు కొట్టుకుంటారు? అర్థం కాలేదమ్మా.
ఇద్దరిలో ఒకరు జావాలంటే గౌరీ ఇక్కడే ఉండాలా. అర్థమైనది. ఏ గౌరీ, మా రాజేశ్వరి మేడం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇంటి మీద దాడి చేశారు. ఆవిడ మనసు బాధ పెట్టారు. ఆడవాళ్ళు పైగా గూడెం వాళ్ళని జాలితో వదిలేసింది. ఎప్పుడైతే అర్ధరాత్రి వచ్చి మా మంగని ఎత్తుకుపోవాలని చూశారో అప్పుడే మా రాజేశ్వరి మీ అంతు చూడాలని డిసైడ్ అయింది. అందుకే మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి మమ్మల్ని పంపించింది. మర్యాదగా వెళ్తారా లేక వెళ్ళగొట్టమంటారా? మీ తాటాకు సప్పుళ్ళకి బెదిరిపోయేటోళ్ళు ఎవరు లేరిక్కడ. నువ్వాగు చిత్ర. ఏ భూషణం, గంగ బదులు మంగని పట్టుకున్నాం కాబట్టే మీరెన్ని మాటలన్నా భరించినాం. తల వంచి బయటకొచ్చినాం. దాన్ని తక్కువగా తీసుకుని బెదిరించాలని చూశారో ఫలితం అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళు మాటలతో లొంగే రకాలు కాదు. చావగొట్టండ్రా. ఆగండి. ఎవరనుకున్నారా? ఎవరి మీదకొస్తున్నారు? బైరం ఇక్కడ. నాకు తిక్క రేగినదంటే మిమ్మల్ని మీ జమీందార్ని కట్టగట్టి ఏట్లో బారేస్తా. ఏట్లో పారేస్తారో నోట్లో వేసి నమ్మలేస్తారో చూద్దాం. చూస్తారేంట్రా? ఏసేయండి. రేసీను మనం గలగ చేసుకోవద్దు. నువ్వు గమనుండు. అలాగేనమ్మా. రై ఏసేరా. నా పెళ్ళాన్నే సంపాలని చూస్తారా సత్తనాయాలారా? ఇది అన్యాయం. ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి తీసుకొచ్చాను తెలుసా? అయితే నేను నీకు 20,000 ఇస్తాన్రా. తీసుకో. తీసుకో. నా మొగుడే కొడతావా? దాని మొగ్గుని కొట్టి దాని కొట్టలేదని బాధపడిపోతున్నది. అయితే వీడి పెళ్ళానికి నువ్వివ్వు.
మా కోసం వచ్చినావా? అవును, బైరమ్మ జరిగిందంతా చెప్పినాది. గంగ నా బిడ్డే అని చెప్పినాది. బైరమ్మ మన మధ్య సిచ్చు పెట్టానని ఒప్పుకున్నది. అందుకే నిన్ను నా బిడ్డని ఎత్తుకుంటూ వచ్చినాను. ఇది కళ నిజం అనిపిస్తుంది మావా. పోన్లే, బైరమ్మ మనకి సెడిసేసిన ఇప్పుడు మారినది. నీకు నిజాలు చెప్పినది, తన తప్పు ఒప్పుకున్నది. ఇంతకీ మన గంగ ఏడుండది? ఆ జమీందారు ఇచ్చినదా లేదా? ఎత్తి బాధ ఎందుకన్నా? చూసావు కదా, మన బిడ్డని అడిగినందుకే రౌడీలు పెట్టి చంపించాల్సి వస్తుంది. సమయానికి నువ్వు వచ్చినావు కాబట్టి సరిపోయినది, లేదంటే ప్రాణాలు పోయుండే సాంబా. అయితే ఈడెందుకు? వెళ్దాం పదండి. యాడికిరా? యుద్ధానికి. ఆ జమీందారి ఇంటి మీద యుద్ధం చేద్దాం. మన గంగనిచ్చారా, వాళ్ళ ప్రాణాలు వదిలేద్దాం. ఇవ్వలేదా, అవే ప్రాణాలు తీసేద్దాం. పండి. రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి. ఏంటి మామయ్య? నీ మాటలు విని వెళ్ళినందుకు తగిన శాస్తి జరిగిందమ్మా. ఏమైంది మామయ్య? ఆ దెబ్బలేంటి? ఆ గూడెం బ్యాచ్ ని ఇంటి ముందు నుంచి పంపించమన్నా? అవును అన్నాను. వాళ్ళు మాటలతో వినే రకాలు కాదని 2 మనుషుల్ని తీసుకువెళ్ళాం. మా రాజేశ్వరి ఇంటి ముందు నుంచి పొమ్మన్నదని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాం. అంతే, ఆ గౌరీ దాని మొగుడు అందరూ కలిసి మమ్మల్ని చావుకొట్టారమ్మా. మంచి పని చేశారు. అమ్మా, మరి లేకపోతే వాళ్ళ మానాన్న వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే అదేదో వీళ్ళయ్యి జాగేరన్నట్టు ఖాళీ చెయ్యండి అని వార్నింగ్ ఇస్తే ఎలా ఊరుకుంటారనుకున్నావు? మన మనుషుల్ని కొట్టినందుకు కోపడాల్సింది పోయి సమర్థిస్తున్నావా? పద మామయ్య, వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం. పదమ్మా. అమ్మా, తాడో పేడో తెలుసుకోవాల్సింది నువ్వు కాదు జమీందారమ్మా, మేము. నా మనుషుల్ని కొట్టిందే కాకుండా మా ఇంటి మీదకే వచ్చారా? రండి, మీ చావును మీరే వెతుక్కుంటూ వచ్చారు. చాలు, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక ఆపై, లేదంటే నీ జమీందార్ సామ్రాజ్యాన్ని మొత్తం పిడికిలతో పిండి పిండి పారేస్తాను. ఇట్టాంటి గొట్టంగాన్ని ఒక్కని కాదు, 100 మందిని పంపినా ఒంటి చేత్తో నలిపి అవతల పారతా. మర్యాదగా నా బిడ్డ ఎక్కడుందో నాకు ఇయ్యి, లేదంటే నీ ఇంట్లో ఎవ్వరు మిగలరు. ఆవేశపడకు సాంబయ్య, నిజంగానే నీ కూతురు మా దగ్గర లేదు. ఏ, ఎన్నాళ్ళు చెప్తారు ఈ మాటలు? ఆ? మీ కంటికి మేము పిచ్చది వల్ల కనిపిస్తున్నామా? నా బిడ్డ నాకు ఇవ్వు అంటే రౌడీలు పెట్టి కొట్టిస్తావా? అడిగే వాళ్ళు లేరని రెచ్చిపోతుండారా? వచ్చినాడు, నా మొగుడు వచ్చినాడు. ఆడి బిడ్డనాడికి ఇవ్వకపోతే మృగన్న మాట్లాడు. వెంటనే నా బిడ్డ నాకు తెచ్చియండి, లేదంటే ఆ తర్వాత జరగబోయేదానికి మేం బాధ్యులం కాదు. చాలాపో, చాలాపో. ఇలాంటి మొగుడు ఎవరికి లేడు మరి. నీ మొగుడిని చూసి పారిపోవడానికి ఇదేమీ మీ గూడెం కాదు, జమీందారు బంగళా. ఇలాంటి కొమ్ములు తిరిగిన మగాళ్ళని, అడుగు కుక్కళ్ళని కాపలా కుక్కలా పెట్టుకోగలను. అంటే నాన్న కుక్క? అంటే నన్ను కుక్కంటావా? ఏ, ఇంకా వాళ్ళతో మాట్లాడి ఎల్లెదుకుదాం, పదండి. ఏయ్, ఆగో. అడుగు ముందుకు వేశారో మీలో ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. ఎంత ధైర్యం రా నీకు? నా జోలికి అడ్డొత్తే ఆడైనా మగైనా ఇదే గతే.
పరిస్థితి అందాక వస్తే మీకు చావే గతి. నా మావనే సంపాదించావా? ఇప్పుడు గౌరిని పొడిస్తే నేరం రాజేశ్వరి పైన పడుతుంది. రాజేశ్వర్ని పొడిస్తే నేరం గౌరి మీదకు పోతాది. నా పగ చల్లారుతాది. గౌరీ 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 ఇంకా వీళ్ళతో మాటలేంటి? మొత్తం నాశనమే. Stop it! అమ్మయ్యా, సమయానికి వచ్చారు. నేనే ఫోన్ చేశాను. ఈ గూడెం వాళ్ళు మా ఆయన్ని చావు కొట్టి ఇల్లంతా దోచుకుపోవాలని చూస్తున్నారు. దోసుకుపోవడానికి మేమే దొంగలం కాదు. Shut up. మీ అమ్మాయి వాళ్ళ దగ్గర లేదని తెలిసిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? పొగరు, కండ కావరం, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. తీసుకెళ్లి లోపలేసి మక్కలిరక్కొట్టండి. మళ్ళీ నా ఇంటి వైపు చూడాలంటేనే భయం పుట్టాలి. నా పేరు వింటేనే వణుకు పుట్టాలి. తీసుకుపోండి. అరెస్ట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు మేడం, కానీ వాళ్ళ పాపం మీ ఇంట్లో ఉందని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది. పొరపాటున మీడియాకు వెళ్తే మీకే ప్రాబ్లం అవుతుంది. మా ఇంటి ముందు నుంచి పంపించేయండి చాలు. ఓకేనమ్మా. ఏయ్,
ఇంకోసారి ఇంటి ముందు కనిపించారో అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి.